బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలోని ఇసుక దందా, దళిత బంధు, బీసీ బంధు, డబుల్ బెడ్రూమ్ల దందాలు చేసిన చరిత్ర అని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య అన్నారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని మీడియా సమావేశంలో మాట్లాడారు. దయాలు వేదాలు వల్లించినట్లు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు వివరిస్తున్న తీరు సిగ్గుచేటు. ఎందుకంటే మీ నాయకుడు ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలోకి పోయిండో మీకే తెలియదు. మీరు మొన్నటిదాకా ఏ జెండా మోసిరో మీకే తెలియదు. మీరు ప్రస్తుత అధికార పార్టీని తిట్టడం సిగ్గుచేటు. మీ నాయకుని తొలి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ రోజు బీఆర్ఎస్ని అయితే తిట్టిండో అదే పార్టీ జెండా ఎత్తుకోగానే ఆ పార్టీ జెండా మీకు ముఖ్యమైంది. ఈరోజు మీ నాయకునికి మొత్తం రోడ్డు మీద ఎక్కించిన పార్టీ ఈరోజు మీకు దొంగ పార్టీ అయింది. మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. స్థానిక నాయకులు గల్లీకి ఎక్కువ, మండలానికి తక్కువ. వాళ్ళు స్థాయి గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళలాగా ఇక్కడ రేగొండ మండలంలో లేదా మొత్తం ఉమ్మడి భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఎవరికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద కానీ మా గౌరవ శాసనసభ్యులు గంటా సత్యనారాయణ మీద కానీ ఆరోపణలు చేసుడు సరి అనేది కాదని మేము కాంగ్రెస్ పార్టీ మండల పరిషత్ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే నిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ఎలాంటి వ్యాపారాలు లేకుండా నిత్యం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి మా గౌరవ ఎమ్మెల్యే గంటా సత్యనారాయణ గారు. ఇలా ఇసుక వ్యాపారం అని ఇంకోటి అని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఇసుక వ్యాపారం చేసింది గత ప్రభుత్వంలో కానీ గతంలో ఉన్నా కానీ మీరు మీ నాయకుడే మీ గంటా రమణారెడ్డి గారే ఇసుక వ్యాపారం, కల్ప వ్యాపారం, డీజిల్ వ్యాపారం చేసిన వ్యక్తి ఆయన. ఇవాళ నిన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ పైన మా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ప్రదాత భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ పైన మరి వారు అనుచిత వ్యాఖ్యలు చేయడం, రాస్తారోకో ధర్నాలు చేయడం సరైంది కాదు. మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. నిండు ఖజానాతోని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. నిండు ఖజానాను కొల్లగొట్టి నీ కేసీఆర్ కుటుంబము మొత్తము ప్రాజెక్టుల పేరు మీద, దళిత బంధు పేరు మీద, గొర్రెల స్కామ్ల పేరు మీద, బీసీ బంధు పేరు మీద